దయచేసి ఊర్లో కొట్టుకోవద్దండి, అందరూ బాగుండండి. వాళ్ళకి వీళ్ళకి మీకు వాళ్ళకి ఎందుకు మనస్పర్ధలు? హాయిగా ఉండండి, ఉన్నది ఒక జీవితం. ఏమైనా ఉన్నాయో పక్కకి వేయండి అన్నీ. దయచేసి ఈ కొట్లాటలు గిట్లాటలు అన్నీ పక్కన పెట్టుకోండి, అందరూ బాగుండండి. ఈరోజు పోయిందంటే మళ్ళీ రేపు రాదు, మళ్ళీ మనకి తిరిగి. చిన్న చిన్న ఉంటాయి పల్లెల్లో, నేనేం కాదనట్లేదు, ఖచ్చితంగా ఉంటాయి. ఇంట్లో అన్నదమ్ముళ్ళకే ఉన్నప్పుడు ఊర్లో ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఏదన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోతూ ఉండండి, సరేనా? ఈరోజు చేసుకునేటివన్నీ రాసుకున్నాను, తొందరలో చేద్దాం. అన్నీ ఒకటేసారి కావు. నీళ్ళదైతే ఫస్ట్ ప్రయారిటీ, ఆ కాలువది, ఈ రెండు అయితే ఇమీడియట్గా చేపిస్తా. ఆ డోబీ ఘాట్ కూడా చెప్పినా అది కూడా చేపించేస్తా. సో ఈ తూరికి ఈ పనులను పెట్టుకుందాము, చేసుకుందాం. మీకు యాడ నుంచి వస్తున్నాయి? ఆడపిల్లలు లేరా? యాడున్నారు? ఎక్కడమ్మా మీకు నీళ్ళు వచ్చేది? ఎక్కడ మీకు ఎట్లా ఏరియా? ఆర్డబ్ల్యూఎస్ వెళ్ళి రాలేదా ఇంకా? ఆర్డబ్ల్యూఎస్ హరి ఉన్నాడా? ఈడ మీకు గండికోట నీళ్ళ వచ్చేది? ఈడ బోరా? యాడుంది బోర్ ఈడ మీకు? ఓకే. యాక్చువల్లీ మనకి ఒక 1 మంత్ నుంచి బోర్ అయితే డ్రై అయింది సార్. ఓకే. ప్రజెంట్ అయితే ముందు మనకి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఒక 3 అవర్స్ పడుతుండే సార్. ఇప్పుడు ఏమంటే 6 అవర్స్ అయినా నిన్నట్లేదు. మనం ఏం చేసినాం అంటే గండికోట నీళ్ళు ఇక్కడ ట్యాంక్ పంపిస్తున్నాం సార్ 3 డేస్కి వన్స్ అట్లా. ఓకే. ఆ 3 డేస్కి వన్స్ పంపిస్తున్నా కానీ డైలీ ట్యాంక్ ఫిల్ అవ్వడం వేరు, 3 డేస్కి వన్స్. నాకు అది కావాలి, నాకు ఫస్ట్ వీళ్ళకి కనెక్షన్ ఉందా లేదా? కనెక్షన్ ఉంది సార్. గండికోట నీళ్ళ కనెక్షన్ ఉందా లేదా? ఉంది సార్, కనెక్షన్ సార్. గంటే నాకు కూడా చెప్పండి, ఈ ఊరికేనా పైపులు అంతా ఇరగొట్టిండేది రైతులు వాళ్ళ? ఇది కాదన్నా పక్కా కదా? బోరెడ్డిపల్లికి అది ఇరగొట్టిండేది. గండికోట పైప్ లైన్ అయితే ఉంది. ఏంటి ఊరికే టపాకాయలు కావాలి? నాకు అర్థం కాదు. రామాయణం ఇది ఒకటి చెప్పండి, పెట్టద్దండి. ఏం తెలిసేది? ఇంతమంది వచ్చినారు సాల్దు, వీళ్ళకి తెలిసిండదు ఈ పాటికి. చెప్పు ఇప్పుడు. ఎందుకు ప్రాబ్లం ఏముందంట? అంటే అన్ని ఊళ్ళకి సప్లై చేసి. సరే, నన్ను ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కలిసామని నేను పోయే లోపల ఇక్కడ నుంచి వస్తాను, నాకు ఫోన్ చేయి. వచ్చినారా? రమ్మన్. దా నీకోసమే కాసుకోన్నా. సరే, ఏమి ఇప్పుడు చెప్పు. ఆర్డబ్ల్యూఎస్ సమస్య ఏంది? వాటర్ ప్రాబ్లం ఉందంటే ఈ ఊర్లో ఉందా? ఈ ఊర్లో సరే, గండికోట నీళ్ళు ఏమవుతున్నాయి? ఓకే, నాకు తెలీదు. సమ్మర్ వచ్చింది, నాకు ఈ కంప్లైంట్ రాకూడదు మళ్ళా. దానికి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. దీని గురించి వాటర్ది మాత్రం ఇమీడియట్ యాక్షన్ హ్యాస్ టు బీ టేకెన్. వాళ్ళు నాకు ఇంకోసారి చెప్పకూడదు నాకు ఈ సమస్య. అవును, మనకి బోర్ గురించి వదిలేసి ఇప్పుడు మనము పంపింగ్ చేసుకోవచ్చు కదా. ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ ఊర్లో? మళ్ళీ సో దానికోసము ఖచ్చితంగా పంపింగ్ చేద్దాం వాడి నుంచి. మీకు మళ్ళా కానీ వాటర్ ఇష్యూ ఉంటే మాత్రం దయచేసి నా ఆఫీస్కి చెప్పండి, ఎట్లా ఒకట, సరేనా? నాకు మీకు ఎన్ని రోజులు పడుతుంది మొత్తం రిపేర్ చేసుకొని అందించేది? ఇంకా 3 రోజులు పడుతుంది. 3 రోజుల తర్వాత ఇంక ఇబ్బంది ఉండదు. సరే, నాకైతే ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్డేట్ చేయాల్సిండేది. ఉదయం ఇది ఫాలోఅప్గా మనం మళ్ళీ ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిందే. ఇప్పుడు బోర్లు అయితే కంప్లీట్ ఎండిపోయినాయా? ఏమి ఒకటి సమస్య తగ్గినందుకే అంతేలే. లాస్ట్ కాలనీలు ఇక్కడ ఇస్తే వీళ్ళకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అని ఎవరు మా వీరెడ్డిపల్లి అంతా తెలుసుడి. ఈ వంక గడిస్తే నీళ్ళు పెరిగితే ఇప్పుడు వీళ్ళకి తాగి నీళ్ళు ఉంటుంది. కానీ అందుకే ఈసారి మీ వంక కూడా మొత్తం క్లీన్ చేపిస్తా, మీకు నీళ్ళు వచ్చేటట్టుగా. ఇప్పుడు ఈ సంవత్సరం ఆడబెడతాం బండ్లన్నీ. బడికి పోతారా మీరంతా? అసలుకి ఒకటి చెప్పు, ఏబిసిడీలు చెప్పు నాకు. వచ్చా? నిజం కింద పడే వెనక్కి ముందురా. దా. నువ్వేంది రబ్బర్ బ్యాండ్ తింటా ఉన్నావు? బూ తిన్నావా మధ్యాహ్నము? స్కూల్కి ఏ స్కూల్కి పోతారు? గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్ స్కూలు. ఎవరు అంత గట్టిగా చెప్తున్నావు? బాగా చదువుతావు నువ్వు. ఈ స్కూల్కి పోరా మీరు? ఎవరు? నువ్వు పోతావా? బువ్వ బాగుంటుందా? ఇడా ఏం పెడతారు బువ్వకి? మర్చిపోయినావా ఏం పెడతారో? సరే నేను అడుగుతా, చెప్పు. పప్పు పెడతారా? ఎగ్గు పెడతారా?
అన్నం బాగుంటుందా, పొడి పొడిగా ఉంటుందా, ముద్దగా ఉంటుందా? పొడి పొడి ఉంటుంది. బాగానే ఉంటుందా? సో ఇబ్బంది లేదు అన్నంతో. ఏరా నువ్వురా బడికి పోవా నువ్వు అసలుకి? నువ్వేమి ఇంకా యూనిఫామ్లో ఉన్నావు? యా స్కూల్ నువ్వు? యా క్లాసు? ఏ క్లాసు? సెకండ్ క్లాస్. బాగుంటుందా మీ స్కూలు? ఏమ్మా ఎట్లున్నారు, బాగున్నారా? ఎట్లుంది మీ ఊర్లో అంతా? చెప్పు, ఏమనుంటే చెప్పాలి కదా, వచ్చిండేది అడిగేదానికి. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అంత బాగుందా? అట్లయితే పోతా, అట్లయితే ఇంకంత బాగుంటే ఏంటి ఊరు తిరిగేది? నీళ్ళది ఒకటే కదా, నీళ్ళది వదిలే, నా బాధ్యత. 2 రోజులు కాదు 3 రోజులు నేను చేపిస్తా ఖచ్చితంగా. వదిలేండి నీళ్ళది. నమస్తే అమ్మా. హాయ్, హలో. ఏం చేస్తున్నారు స్కూల్లో ఇంకా ఈ టైంలో? ఏం పని స్కూల్లో మీకు అందరికి? ఏం చదువుతున్నారా? నువ్వు నమస్తే ఎందుకురా, హలో చెప్పురా నాకు. చెప్పు, ఏం పని, ఏం చేస్తున్నావు స్కూల్లో ఈ టైంలో? ఈ టైంలో బడి ఓపెన్ ఉంటుందా? మీ బడా ఇది? మీరందరూ ఈ బడికేనా పోయేది? నువ్వు యా బడికి పోతావు? ఏ స్కూల్ అబ్బాయి ఇది? యాడ చూసినా అదే సౌండ్ వినిపిస్తుంది, విజన్ అని. ఏరా బాగుంటుందా మీ స్కూలు? మీ సార్ ఉన్నాడు ఇడా? బాగా నేర్పిస్తారా దాంట్లో? నువ్వు కూడా విజన్కేనా? వా, అందరు విజనే. గవర్నమెంట్ స్కూల్లో బాగుంటుందా స్కూలు? ఫుడ్ బాగుంటుందా? టీచర్లు బాగా పలుకుతారా లేదా కసురుకుంటారా? ఎప్పుడు చూసినా ఏమైనా చిన్న డౌట్ అడిగితే పట్ 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 అంటారా? బాగా చెప్తారా?